శుభాకాంక్షలు. అలాగే చంటిబిడ్డను తీసుకొస్తున్నారని విన్నాము. ఆ పాప కూడా మరి యొక్క సంపూర్ణ కుటుంబానికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తూ చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలో అనుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలోనైనా ఈ కుటుంబంలో ప్రేమించినైనా వారి కుటుంబంలో జరిగించిన సంతోషకరమైన కార్యములను బట్టి తండ్రి, సంఘముగా బంధుమిత్రులుగా మీ సన్నిధానములకు మేమందరం రావడానికి ఎంతో సహాయం చేశారు. ఈ సంతోషకరమైన సమయాల్లో ప్రభావ దైవికంగా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశాలతో ప్రభావ ఈ ఏర్పాటు చేయబడిన కూడికను బట్టి నీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఇప్పటివరకు తండ్రి పాటల విషయంలో మీరు ఎంతగానో సహాయం చేశారు ప్రభావ. ఇదిగో తండ్రి గ్రీటింగ్స్ విషయంలో కూడా ఎంతో కృప చూపించారు ప్రభావ. సాక్ష్యం విషయాన్ని కూడా ఎంతో సహాయం చేశారు. నేను వాక్య భాగపు లోతుల్లోని మేము వెలుచుండగా దేవా, ఈ కార్యక్రమానికి చేరుచిన బిడ్డలకు నాకు మాకందరికి కావాల్సిన మాటలు ఈ పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వింటున్న ప్రతి మాట తండ్రి తమ హృదయాలను బదులుపరుచుకోవడం తండ్రి, కుటుంబాలను కట్టుకునేటువంటి స్థితిని మాకందరికీ దయచేయమని వేడుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం కూడా, మనుషులు కూడా చాలా నెమ్మదిగా ఉన్నారు అందరూ. ఈ రకంగా ఉంటే నేను చాలా తక్కువ టైంలోనే ముగించేస్తాను. చాలా సంతోషం. అయితే మధ్యలో వస్తారు, అటు నుంచి వస్తారు, వచ్చినప్పుడు హడావిడి క్రియేట్ అవుతుంది. వాళ్ళు వచ్చేలోపు నేను ముగించే ప్రయత్నాన్ని చేస్తాను. ఎందుకంటే నాకు కూడా ఇలాంటి కార్యక్రమాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడక్కడ కొన్ని అనుభవాలు ఎదురవుతున్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా ఆ వాక్యం అందించాలి. ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఒక క్రైస్తవులుగా ఒక 3 విషయాలు ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చేసుకుంటాం. ఒకటి, ఏ కార్యక్రమానికి వెళ్ళినా మనస్ఫూర్తిగా వాక్యాన్ని వినండి, అది ఎంతసేపు అయినా సరే. రెండవది, కడుపు నిండా భోజనం చేయండి, అక్కడికి వెళ్తున్నాం కాబట్టి. మూడవది, మనసారా దీవించండి, అది బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా మరొకటైనా. ఈ మూడిట్లో దేన్ని కూడా తక్కువ చేయకండి. మనస్ఫూర్తిగా వాక్యాన్ని వినండి, కడుపు నిండా భోజనం చేయండి, మనసారా దీవించి వెళ్ళండి. ఈ 3 జరిగినప్పుడే ఏర్పాటు చేయబడిన వారి కష్టమైన, వచ్చిన మన కష్టమైన లాభం ఉంటుంది. కానీ ఈ 3 జరగకుండా 3లో ఏదో ఒకటి జరిగింది అనుకోండి, నష్టాన్ని మనం ఎక్కువ చూస్తాం. దేవుడు ఈ సృష్టిని తయారు చేసిన తర్వాత సృష్టిలో అద్భుతమైనటువంటి సృష్టిని ఆయన పెట్టిన తర్వాత ఒక వ్యవస్థను తీసుకొచ్చాడు. మొదట ఆది మానవుడైనటువంటి ఆదాముకు హవ్వకు మొట్టమొదటిగా దేవుడు వివాహం చేశాడు. వివాహ వ్యవస్థ అనేది చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థ. ఒక మనిషి వేరే కుటుంబంలో పుట్టి మరొక మనిషి వేరే కుటుంబంలో పుట్టి పెళ్లి అనేటువంటి బంధం ద్వారా ఒకే శరీరంగా ఒకే కుటుంబంగా మార్చబడేటువంటి అద్భుతమైనటువంటి వ్యవస్థ. అయితే వివాహము చేసుకున్న తర్వాత సహజంగా అడిగేటువంటి పెద్దలైనా లేకపోతే వివాహము చేసుకున్న వారైనా మరెవరైనా వివాహం అయిన తర్వాత మనం ఆశపడేది ఏంటంటే సంతానం. మాకు పిల్లలు కావాలి, లేదా విశేషం ఏమైనా ఉన్నదా, సంతానం ఏమైనా ఉన్నదా అని చెప్పి ప్రశ్నలు అడగటము, ఎదురు చూడటం అనేది ప్రతి ఒక్కరి వివాహ బంధంలో కూడా జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకున్న తర్వాత పిల్లలు కావాలని ఎంతగా ఆశపడతారో, వివాహము చేసుకున్న తర్వాత అసలు పిల్లలు ఎందుకు అనే సంగతిని ఎవరు కూడా ఆలోచించరు. బైబిల్లో కూడా ఒక వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత జరిగినటువంటి సందర్భాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 30వ అధ్యాయము 1వ వచనము 2వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగినట్లయితే, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, తన భర్తతో రాహేలు మాట్లాడుతుంది, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చిపోతాను. ఒక భార్య తన భర్తతో అడుగుతున్నటువంటి మాట, యాకోబు నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, నాకంటే ముందు ఇదిగో నా అక్క నిన్ను పెళ్లి చేసుకుంది, ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను. నా అక్కకైతే అనేక మంది సంతానం ఉంది, అనేక మంది కుమారులు ఉన్నారు, ఇప్పుడు నాకు సంతానం లేదు. నేను బయటికి వెళ్ళిన తర్వాత లేకపోతే నా బంధువులు నాతో మాట్లాడుతున్న మాటల విధానము వ్యక్తిగతంగా నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు కలిగే బాధ ఎవరు తీరుస్తారు? ఎవరు తీర్చడానికి అవకాశం లేదు. కాబట్టి ఒక భర్తగా నేను వివాహం చేసుకున్నాను కాబట్టి నా భర్తగా నువ్వు నాకు ఏం చేయాలో తెలుసా? గర్భఫలాన్ని నువ్వు నాకు ఇవ్వాలి. అసలు ప్రశ్న ఎంత విడ్డూరంగా ఉంది, ప్రశ్న ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే,
రాహేలు ఏమనుకుంటుందో తెలుసా? నాకు గర్భఫలం ఇచ్చేది నా భర్త అని అనుకుంటుంది. అందుకే తెగించి ఒక మాట మాట్లాడుతుంది, అవసరమైతే నేను చచ్చిపోతాను. మన భాషలో మాట్లాడాలంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఇంకా మన భాషలో మాట్లాడితే నేను గోదావరి దగ్గరికి వెళ్ళి దూకి నేను చచ్చిపోతాను. అంటే నేను చావనైనా చేస్తాను. ఎందుకు నేను చచ్చిపోతానంటే నాకు గర్భఫలము కావాలి. నాకు ఉద్యోగం కావాలని అడగట్లేదు ఆమె. నువ్వు నన్ను ప్రేమించాలి అని అడగట్లేదు ఆమె. నాకు నీ ఆస్తుల సగభాగం రాసిమ్మని అడగట్లేదు ఆమె. లేకపోతే నన్ను సుఖంగా చూడు అని అడగట్లేదు. కానీ ఆమె అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నాకు గర్భఫలము కావాలి, లేదంటే నేను చచ్చిపోతాను. అప్పుడు తన భర్త మాట్లాడుతున్న మాట మనం చూడాలి. యాకోబు కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన మాట్లాడుతున్న మాట, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అని అంటున్నాడు. యాకోబు చెప్తున్నాడు, నన్నేమైనా నువ్వు దేవుడు అనుకుంటున్నావా? దేవుని తరపున నేనైనా ఒక ప్రతినిధిగా నిలబడి గర్భఫలాలు ఇచ్చేటువంటి స్థితి సామర్థ్యం నాకుందని నువ్వు అనుకుంటున్నావా? అది నా చేతిలో లేదు. ఈరోజు ప్రతి భర్త కూడా ఆలోచించుకోవాల్సినటువంటి మాట ఏంటో తెలుసా? గర్భఫలము భర్తల చేతిలో లేదు. గర్భఫలము నా చేతిలో ఉందనుకుంటున్నావు, లేదా నేను అనుకుంటే జరిగిపోతుందని నువ్వు అనుకుంటున్నావు. అది నా చేతిలో లేదు. అది ఎవరి చేతిలో ఉందో తెలుసా? దేవుని చేతిలో ఉంది. ఆయన ప్రతినిధిగా నువ్వు అనుకోవచ్చు, లేకపోతే ఆయన తరపున నిలబడి ఏదో కావాలని నీకు గర్భఫలాన్ని ఇవ్వలేదు అన్నట్టుగా నన్ను ప్రశ్నిస్తున్నావు, చచ్చిపోతానంటున్నావు. నీకు అసలేమైనా ఆలోచన ఉందా? నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? గర్భఫలం ఇవ్వగలిగేది నేను కాదని ఇదిగో సృష్టి ప్రారంభంలోనే ఒక భర్త ఒప్పుకున్నాడు. నిజానికి ఒక భర్త ఇలా ఒప్పుకుంటే ఈరోజు గర్భఫలాలు లేనటువంటి స్త్రీలు ఎంతో మంది సంతోషంగా బతకవచ్చు. కానీ గర్భఫలాలు లేకపోవడానికి కారణం ఇదిగో భర్తలు అనుకొని లేదా భార్యలు అనుకొని ఈరోజు ఎన్నో కుటుంబాలు నశించిపోతున్నప్పుడు దేవుడు ఇద్దరు భార్య భర్తను చూపించి మాట్లాడుతున్న తెలుసా? గర్భఫలాల కోసం నిరీక్షిస్తున్న వారు ఎవరైనా సరే, గర్భఫలాలు వచ్చిన వారు ఎవరైనా సరే, మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, గర్భఫలము నీకు వచ్చిందంటే అది ఎవరి వలన వచ్చింది? దేవుని వలన. అందుకే కీర్తనాకారుడు రాస్తున్నటువంటి 100వ కీర్తనలో ఉన్న మాటను ఒకసారి మనం చూడగలిగితే, 100వ కీర్తనలో ఉన్న మాటను మనం ఒకసారి చూడగలిగితే 2వ వచనం నుంచి చూద్దాం మనం. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. నువ్వు సంతోషముతో దేవుని ఎందుకు సేవించాలి? ఉత్సాహగానముతో ఆయన సన్నిధికి ఎందుకు రావాలి అని అంటే, నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వు పుట్టడానికి కారణం ఎవరనంటే నీ తండ్రి నీ తల్లి అని అక్కడే ఆగిపోయావు. అక్కడి నుంచి ఒక్క అడుగు ముందుకేస్తే నువ్వు అసలు భూమి మీదకు రావటానికి, బిడ్డలు భూమి మీదకు రావటానికి కారణం ఎవరనంటే దేవుడు. కింద ఫుట్ నోట్లో ఉన్న మాట మనం చూస్తే, ఫుట్ నోట్లు ఏమనంటో తెలుసా? మనల్ని సృజించుకొనలేదు. అంటే ఇదిగో ఒక భర్త అనుకోవచ్చు, ఒక భార్య అనుకోవచ్చు, లేదా నాకు నేను అనుకోవచ్చు. ఎవ్వరం ఏమనుకున్నా సరే ఈ భూమి మీదకు రావడానికి గల కారణము దేవుడు. ఈ మాట నాకు తెలియదా అని మీరు చాలా మంది అనొచ్చు. ఈ మాట అందరికీ తెలుసు. సమస్య ఏంటో తెలుసా? మాట యొక్క భావం మాత్రం అందరికీ తెలియదు. మాటలు ఏమున్నాయండి? ఎక్కడికి వెళ్ళినా ఎన్నో ప్రసంగాలు వింటున్నారు. 66 పుస్తకాలలో ఉన్నటువంటి వాక్యాలు ఎంతో మంది వింటున్నారు. వినటం, దాన్ని జ్ఞాపకం చేసుకోవడం పెద్ద విషయం కాకపోయేది, కానీ దాన్ని అర్థం చేసుకొని భావాన్ని మన జీవితాల్లో నువ్వు చూపించడమే కష్టమైనటువంటి పని. దేవుడే పుట్టించాడు, దేవుడే బిడ్డలు చేస్తున్నాడు అని మనం బాగా నమ్మగలిగితే, ఈరోజు భారతదేశంలో సగటున ఒక రోజుకి ఎంతమంది పుడుతున్నారు తెలుసా? 79,000 మంది పుడుతున్నారంట సగటున ఒక రోజు. ఒక గంట లెక్క వేస్తే ఒక గంటకి దాదాపుగా 3,000 మంది పుడుతున్నారంట. అంటే దేశ జనాభా రోజు రోజుకు క్రమేపీ పెరుగుతుండటం, ప్రపంచ జనాభా 800 కోట్ల మంది ప్రజల యొక్క స్థాయికి చేరుకోవటం, ఇంకా పెరుగుతుండటం, ఇప్పుడున్న ప్రపంచ దేశాలలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం ఉండటం, ఇంతమంది పిల్లలు ఎందుకు పుడుతున్నారని ఎప్పుడైనా ఆలోచించారా? నేను కన్నా, లేకపోతే నా పిల్లలు కన్నా, ఎవరి పిల్లలు కన్నా ఇంతమంది ఎందుకు పుడుతున్నారు? దేవుడే కదా వీరిని జన్మింపజేస్తున్నాడు, దేవుడే కదా వీరిని సృష్టిస్తున్నాడు, దేవుని వల్లే కదా గర్భఫలాలు వస్తున్నాయి. అయితే ఎందుకు వస్తున్నాయి?
రావటం వల్ల ఇదిగో దేవునికి కృతజ్ఞత కూడిక మనం పెట్టుకోవచ్చు, రావటం వల్ల దేవునికి స్తుతులు చెల్లించవచ్చు, రావటం వల్ల గర్భఫలాలను బట్టి ఒకరికొకరు విశేషమానం చెప్పుకోవచ్చు. ఈ సంతోషకరమైనటువంటి పద్ధతిలో మనం వెళ్తున్నాం. కానీ అసలు దేవుడు బిడ్డలు ఎందుకు ఇస్తున్నాడు అని అంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాస్తున్నటువంటి ఫిలిప్పీ పత్రికను ఒకసారి మనం చూడాలి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనందులమైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఫిలిప్పి ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలతో మాట్లాడుతున్నట్టు పౌలు చెప్తున్నటువంటి ముఖ్యమైన ఏంటో తెలుసా? ఈ రోజు మనం నివసిస్తున్న ప్రపంచం ఎలాంటిదంటే, మన బ్రతుకుతున్న సమాజం ఎలాంటిదంటే, మన గ్రామం ఎలాంటిది అంటే, మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, వీరు మూర్ఖుడు చెప్పిన మాట వినడు, అర్థం చేసుకోడు. ఎలా ఉన్నారు ఈ ప్రజలందరూ అని అంటే, వంకరగా ఉన్నారు, వక్రజనంగా ఉన్నారు. ఒక్కరు కూడా తిన్నది బ్రతకటం లేదు, ఒక్క కుటుంబం కూడా సరైన మార్గంలోకి వెళ్ళట్లేదు. ఇలాంటి వంకర టింకర సమాజంలో ఇలాంటి పరిస్థితుల మధ్య అంట ఎలా ఉండాలో తెలుసా? నిరపరాధులుగా, నిష్కలంకులుగా, అనందులుగా ఎవరుండాలో తెలుసా? దేవుని కుమారులు ఉండాలి. ఫిలిప్పి ప్రాంతంలో ఉన్న ప్రజలను ఉద్దేశించి చెప్తున్న మాట తెలుసా? మీరందరూ కూడా దేవుని కుమారులుగా ఉండాలి. ఎక్కడ ఉండాలో తెలుసా? దేవుని సన్నిధిలో కాదు. ఎక్కడ ఉండాలో తెలుసా? మీ ఇంటిలో కాదు. నువ్వు ఉండాల్సింది ఎక్కడో తెలుసా? ఇదిగో మూర్ఖమైన వక్రజనం మధ్య. వారి పద్ధతులు వేరు, వారి ఆలోచనలు వేరు, వారి విధి విధానాలు వేరు, వారి కార్యక్రమాలు వేరు. అలాంటి వారి మధ్య నీ పిల్లలు, నా పిల్లలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు తెలుసా? దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అనిపించుకోగలిగేటువంటి స్థాయి మన పిల్లలకు ఉండాలంట. ఎందుకు ప్రభు భూమి మీద ఇంతమందిని జన్మింపజేస్తున్నావంటే, ఇదిగో నీ పిల్లలు ఎలా ఉండాలో తెలుసా? ఆ ఫలానా అమ్మాయిని చూసినప్పుడు ఆమె దేవుని కుమార్తె అనగలిగేటువంటి స్థాయి ఆ బిడ్డకు ఉండాలి. ఫలానా అబ్బాయిని చూసినప్పుడు ఇతను దేవుని కుమారుడు అనగలిగేటువంటి స్థాయి ఆ బిడ్డ ప్రవర్తనలో ఉండాలి. మరి అలాంటి పరిస్థితులు ఉన్నాయా అని మనం ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే, అలాంటి పరిస్థితులు లేవని మనం చెప్పొచ్చు. వాక్యం దాన్ని మరింత లోతుగా చెబుతుంది. ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయంలోనికి ఒకసారి మనం వెళ్ళగలిగితే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి దయచేసి చూద్దాం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను. దేవుడు నరులను ఎలా పుట్టిస్తున్నాడు? యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు. ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న పాప అయినా, లేదా ఇంటికి వస్తున్నటువంటి చంటి బిడ్డ అయినా, వీరిని దేవుడు పుట్టించినటువంటి వారి స్థితి, లేదా మనం పుట్టినప్పుడు మన స్థితి, మన పిల్లలు పుట్టినప్పుడు మన పరిస్థితి, అసలు ఈ సమాజంలో ఇదిగో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పుట్టినప్పుడు ఎలా ఉన్నారంట? యథార్థవంతులుగా ఉన్నారంట. వారిలో ఏ అపరాధము లేదు, వారిలో ఎటువంటి చెడ్డ ఆలోచనలు లేవు, చెడ్డ ఉద్దేశాలు లేవు, చెడ్డ బుద్ధులు లేవు, చెడ్డ పనులు లేవు, చెడ్డ మాటలు లేవు. వారిని చూస్తే వీళ్ళు యథార్థవంతులు, వీళ్ళు మంచివారు, వీరి దగ్గర ఏ దోషము లేదు అన్నట్లుగానే భూమి మీద దేవుడు అందరిని పుట్టించాడంట. కానీ మనం ఏం చేసామో చూడండి. కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. సొలొమోను భక్తుడు సమాజం నిశితంగా పరిశీలించిన తర్వాత, సొలొమోను భక్తుడు పరిశీలించినటువంటి సమాజంలో మొదటి సమాజం ఎవరో తెలుసా? ఇశ్రాయేలీయుల సమాజం. వారి మధ్య నివసిస్తున్నాడు. ఇశ్రాయేలీయులను జాగ్రత్తగా చూస్తున్నాడు. ఇశ్రాయేలీయులు ఎవరేనంటే, దేవుని దగ్గర ధర్మశాస్త్రాన్ని పొందుకొని ధర్మశాస్త్రానుసారంగా కుటుంబాన్ని కట్టుకునేవారు, ధర్మశాస్త్రానుసారంగా సమాజాన్ని నడుపుకునేవారు, ధర్మశాస్త్రానుసారంగా దైవిక భక్తి నియమాలను చేసేవారు. వారందరిని గమనించిన తర్వాత, వారి తర్వాత ఇతర దేశాలలో ఉన్నటువంటి ప్రజలను గమనించిన తర్వాత సొలొమోను మాట్లాడుతున్నాడు, అరే పుట్టినప్పుడు పిల్లలందరూ చాలా యథార్థవంతులు ఉన్నారు, నాకు అది బాగా అర్థమవుతుంది. కానీ వీళ్ళు పెరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఒక్కొక్కడు ఒక్కొక్క స్కీమ్ వేసుకుంటున్నాడంట. తంత్రము అనే మాటకు స్కీమ్ అనేటువంటి ఇంగ్లీష్ మాట ఉపయోగించబడింది. ఇంకొంచెం స్పష్టంగా అర్థం కావాలంటే పథకం అనేటువంటి మాటను మనం ఉపయోగించవచ్చు. ఇంకొంచెం అర్థం చేసుకోవాలంటే ప్లానింగ్ అనే మాటను మనము వేసుకోవాలి. ఒక్కొక్కడు ఎలాంటి ప్లాన్ వేస్తున్నాడు అని మనం జాగ్రత్తగా చూస్తే, ఒకడు తాగటానికి వేసే ప్లాన్ ఎలా ఉంటుందో తెలుసా? చక్కగా బయటికి వెళ్ళి నీట్గా తాగి వచ్చేటప్పుడు ఏం చేస్తాడు?
ఏమంటే నిమ్మాకు లేకపోతే జామకాయ ఆకు నోట్లో పెట్టుకొని బాగా నమిలి నోరు చక్కగా పుక్కిలించి బయటకు వచ్చిన తర్వాత చూసుకొని నేను తాగుతున్నానా అంటాడు. సిగరెట్ తాగినాడు ఏం చేస్తాడు? మనం కనబడగానే జాగ్రత్తగా తీసేసి చక్కగా ఏదో ఒక చాక్లెట్ నోట్లో పెట్టుకొని నమ్మలేస్తాడు. తాగటానికి పడేసే ప్లాన్లు చూడండి. చిన్నపిల్లలు మీరు బాగా చూడండి, వాళ్ళు మనల్ని ఒక పేపర్గా పట్టుకుని అటు ఇటు తిప్పుతుంటారు. పేపర్తో ఆడుకుంటున్నారు కదని మనం అనుకుంటే మనం అటు తిప్పగానే పేపర్ నోట్లో వాడి ప్లాన్ చూడండి చిన్నప్పటి నుంచి. అంటే ఎన్నెన్ని ప్లాన్లు వేసుకొని ఈరోజు మనిషి చెడిపోవడానికి ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తున్నాడంటే మీరు సమాజాన్ని బాగా చదవగలిగారు, మీరు మాకంటే బాగా చదవగలిగారు. మేము ఎందుకంటే బైబిల్ చదువుతుంటాం, మీరు ఎవరిని చదువుతుంటారు? సమాజాన్ని బాగా చదువుతుంటారు. నిలబెడితే మీరే బాగా సమాజం గురించి చెప్పగలరు. దేవుడు అందుకే అంటున్నాడు, నేను పుట్టించేటప్పుడు మంచివారుగానే పుట్టించేటప్పుడు నా కుమార్తెగానే పుట్టించాను, నా కుమారుడుగానే పుట్టించాను. కానీ వీళ్ళు పెరిగి పెద్ద అవుతున్నప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? తంత్రాలు కల్పించుకుంటున్నారు. బైబిల్లో కొన్ని సందర్భాలు చూద్దాం. పిల్లలు ఎటువంటి తంత్రాలు కల్పించుకున్నారంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుందండి. బైబిల్లో మన సందర్భాలను చూస్తే ఆదికాండము 19వ అధ్యాయము 19వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి సందర్భం, ఒక లోతు యొక్క గృహంలోనికి ఇదిగో కొంతమంది మనుషులు, ఒక 2 దేవదూతలు వచ్చిన తర్వాత వారు వచ్చి ఆ రాత్రి అక్కడ నివసించడానికి వారు ఏర్పాటు చేయబడిన తర్వాత, నివాసం ఉండిన తర్వాత, వారు భోజనం చేసిన తర్వాత నిద్రపోవడానికి రెడీ అవుతున్నటువంటి సందర్భంలో బయట నుంచి జరుగుతున్నటువంటి ఒక సందర్భం 4వ వచనంలో చూద్దాం. 4వ వచనంలో చూస్తే, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు ఎవరంట? బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి ఆ ఇంటి దగ్గరికి వచ్చారంట. లోతు గృహంలోనికి దేవదూతలు 2 వచ్చారు. దేవదూతలు అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు పలానా గృహంలోనికి 2 నూతనమైనటువంటి వ్యక్తులు వచ్చారంట అని తెలిసినప్పుడు ప్రజలందరూ వచ్చారంట. ఎందుకు? పలకరించడానికి కాదు. ఎందుకు వచ్చారు? భోజనాలు చేశారా లేదా అని చూడటానికి కాదు, పడుకోవడానికి స్థలం ఉందా లేదా, లేకపోతే మా ఇంటి దగ్గర రండి అని పిలవటానికి కాదు. వచ్చిన వారు ఎందుకు వచ్చారు అని అంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. తర్వాత మాటలు మనం చూస్తే 5వ వచనంలో, లోతును పిలిచి, ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని. ఎంత మూర్ఖమైనటువంటి పని అంటే, ఎవరో బంధువులు ఉన్నారు, ఎవరో వ్యక్తులు వచ్చారని తెలిసిన తర్వాత మీరు ఏమంటున్నారు తెలుసా? వారిని బయటకు తీసుకోరా, వారిని మేము ఏం చేయాలి? ఈ రాత్రి మేము పాడు చేయాలి, ఈ రాత్రి వారితో మేము తప్పుడు కార్యక్రమాలు చేయాలి, వారిని వారి జీవితాన్ని మేము నాశనం చేయాలి, వారి శరీరాలను మేము అనుభవించాలి, నువ్వు బయటికి తీసుకొని వస్తావా లేదా లోతు అని చెప్పి ప్రజలందరూ కూడా వచ్చారంట. విడ్డూరం ఏంటో తెలుసా? ఆ ప్రజల్లో ఎవరున్నారు? బాలురు ఉన్నారంట. బాలురికి అక్కడేం పని? చిన్నపిల్లలకి అక్కడేం పని? వీళ్ళు అడుగుతున్న ప్రశ్నకు, వీళ్ళు చెబుతున్న సందర్భానికి ఆ బాలురు అనేటువంటి పిల్లలు వాళ్ళు ఉన్న వయసుకి ఏమైనా సంబంధం ఉందా? కానీ చూడండి, సృష్టి ప్రారంభంలోనే బైబిల్ మొదటి పుస్తకంలోనే ప్రపంచం ఎంత నాశనకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయిందో తెలుసా? యవనస్తులు కాదు పాడైంది యవనస్తులు కాదు, నడి వయస్కులు కాదు, డబ్బున్న వాళ్ళు కాదు. ఇదిగో పాడైంది ఎవరో తెలుసా? ఒకవైపు బాలులు కనబడుతున్నారు, మరొక వైపు వృద్ధులు కనబడుతున్నారు. ఈ బాలుడు కూడా పాడైపోయే స్థితి ఉందా అంటే పాడైపోయారు వాళ్ళు. ఎందుకంటే వివిధమైన తంత్రములు వాళ్ళు కల్పించుకున్నారు. ఈరోజు చిన్నపిల్లల్ని చూస్తున్నప్పుడు ఇదిగో ఈ రోజు ఒక వార్తను నేను చూసినప్పుడు ఒక అబ్బాయికి ఎంత వయసు అంటే 20 సంవత్సరాల వయసు అంటారు. వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగాడంట. తల్లి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగితే ఎంత అడిగాడు తెలుసా? కేవలం ఒక 5,000 రూపాయలు అడిగాడంట. 5,000 రూపాయలు అడిగితే 5,000 రూపాయలు తల్లి ఇవ్వలేదని చెప్పి తల్లిని ఏం చేశాడు తెలుసా? తిట్టలేదు, తల్లిని కొట్టలేదు, తల్లిని చంపేశాడు. 5,000 రూపాయలు నాకు ఇవ్వలేదని చెప్పి తల్లిని ఏం చేశాడు? తిట్టకుండా కొట్టకుండా చంపి సూట్ కేసులో వేసుకొని నదిలో పడేద్దామని చెప్పి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తే ఇతని యొక్క ప్రవర్తనను అబ్జర్వ్ చేసిన పోలీసులు పట్టుకొని సూట్ కేసులో ఏముందిరా తీ అంటే సూట్ కేసు లోపల ఏముంది? తల్లి యొక్క మృతదేహము ఉంది. దేనికోసం చంపాడు? 5,000 రూపాయల కోసం. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఒక సందర్భం నిజంగా ఎంత కలిసి వేసిందంటే, 23 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక యవనస్తుడు ఉద్యోగం చేసుకుంటున్నాడు. క్రికెట్ చూడడం బాగా అలవాటు చేసుకొని, బెట్టింగ్లకు డబ్బులు వేయడం బాగా అలవాటు చేసుకొని, తన చెల్లి పెళ్లి కోసం తల్లి 20 లక్షల రూపాయలు దాచిపెడితే ఏం చేశాడు తెలుసా? ఈ 20 లక్షల రూపాయలు నాకు కావాలంటే ఈ భూమి మీద ఎవరెవరు ఉండకూడదు? తల్లి ఉండకూడదు,
చెల్లి ఉండకూడదని చెప్పి ఒకరోజు ఆఫీస్కి వెళ్ళే ముందు తల్లి అన్నం వండిన తర్వాత జాగ్రత్తగా పాయిజన్ బాటిల్ ఒకటి తీసుకొచ్చి ఆ కుక్కర్లోని వేసి వాడు దానికంటే ముందు తనకు కావాల్సిన ఆహారాన్ని తీసుకొని ఆ కుక్కర్లో పాయిజన్ ఎట్టి వెళ్ళిపోయి ఆఫీస్కి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాడు. సాయంత్రం ఫోన్ స్విచ్ ఆన్ చేయగానే తల్లి చాలాసార్లు ఫోన్ చేసింది. వాట్సాప్ ఆన్ చేయగానే వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది, అరే నాయన నువ్వు అన్నం తినకరా, నేను నీ చెల్లి అన్నం తిన్న తర్వాత కడుపులో నొప్పి ఉంది, వాంతులు వస్తున్నాయి, ఇది మేము హాస్పిటల్కి వెళ్తున్నాము, నువ్వు అన్నం తినకరా అని ఒక వాయిస్ మెసేజ్ ఉంది. అన్ని ముగించుకున్నాడు. ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ఏమన్నా తెలుసా, మృతదేహాలు తన తల్లిది తన చెల్లిది ఉంది. కేసును వాళ్ళు దర్యాప్తు చేసిన తర్వాత తెలిసిన విషయం అంటే తెలుసా, ఆ 20 లక్షల కోసం వీడు తల్లిని చెల్లిని చంపేశాడు. బైబిల్లో కాదు చరిత్ర, బహిరంగంగా మీరు చూస్తున్నప్పుడు చరిత్ర, బైబిల్లో ఉన్నటువంటి సంగతులు చూస్తున్నప్పుడు మీరు ఏమనుకుంటారు, లోతు గృహంలో జరిగిన సందర్భాలు మాకు తెలియదా, అవి ఈ విషయాలు మేము ఇంతకుముందు వినలేదా, మీరు వినలేదని అనట్లేదు. బయట సమాజాన్ని చూస్తున్నప్పుడు ఇలాంటి వారి మధ్య దేవుడు నాకు ఎవరినిచ్చాడు తెలుసా, కుమార్తెనిచ్చాడు. ఇలాంటి వారి మధ్య దేవుడు నాకు ఎవరినిచ్చాడు తెలుసా, కుమారుడిని ఇచ్చాడు. ఒక్కొక్క తండ్రి ఇప్పుడు మీరు ఆలోచించండి, రేపు పొద్దున ఎదిగొస్తున్న మీ బిడ్డల యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయి, నీకు ఇచ్చిన బిడ్డల యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి. దేవుడు ఎలాంటి ప్రజల మధ్య నీకు బిడ్డలు ఇచ్చారో తెలుసా, మూర్ఖులకు వక్రజనం. మీరు చెప్పండి, 2 సందర్భాలను బట్టి వాళ్ళు మూర్ఖులా కాదా, వారు వక్రజనమా కాదా? అలాంటి వక్రజనం మధ్య దేవుడు మనకు పిల్లల్ని ఇస్తున్నాడు. ఇంకా చూస్తే, ఇంకా బైబిల్లో ఉన్నటువంటి సందర్భాలను చూస్తే ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, రాజుల రెండవ గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనంలో ఉన్న మాటను ఒకసారి మనం చూద్దాం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనము నుంచి, అక్కడ నుండి అతడు బేతేలునకి ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా మరలా బాలురు పట్టణముల నుండి వచ్చారు. పట్టణంలో నుండి వచ్చి ఏం చేస్తున్నారు తెలుసా, బోడివాడ ఎక్కిపోమ్మని అతనిని అపహాస్యం చేస్తున్నారు. ఎవరిని అపహాస్యం చేస్తున్నారు తెలుసా మీకు? చిన్న పిల్లలు ప్రవక్త అయినటువంటి ఎలీసాను చూసి బోడివాడ ఎక్కిపోతున్నావు కదా, అటు పోరా అని చెప్పి కామెడీ చేసుకుంటున్నారంట ఎవరు? పిల్లలు. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక దేవుని సేవకుడిని చూసి కామెంట్ చేయనటువంటి వారు, కామెడీగా కొననటువంటి వారు మీ పిల్లల్లో లేరా? పెద్దలు మీరే మాట్లాడతారు, మీ పిల్లలు ఏమాత్రం. ఇదిగో బాలురు ఎక్కడి నుంచి వచ్చారు? పట్టణంలో నుంచి వచ్చారు. సొదొమ ఎక్కడుంది? పట్టణంలో ఉంది. సొదొమ పట్టణంలో ఉన్న బాలురైనా, ఇక్కడ సందర్భంలో మాట్లాడుతున్న బాలురైనా వీరు వచ్చి ఏం చేస్తున్నారు తెలుసా, దేవుని సాగుని ఎగతాళి చేస్తున్నారు. అంటే దేవుడు అంటే భయము లేదా అంటే భయము లేదు. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అనుకోండి, నేను మాట్లాడుతున్న మాటలు ఎవరి మాటలు? నా మాటలు కాదు, దేవుని మాటలు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీరు వినలేదనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసా, మీరు నాకు భయపడటం లేదని కాదు, మీరు ఎవరికి భయపడటం లేదు? దేవుని. మీరు దేవునికి భయపడితే నేనైనా సరే, మరొక వ్యక్తి అయినా సరే, ఎవరైనా నిలబడి చెప్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఇది దేవుని మాటలు, ఇది దైవిక కార్యము, ఇక్కడ మన నిశ్శబ్దంగా దేవుని వాక్యం వినాలని భయముతో భక్తితో మీరు వింటారు. మీకు ఆ భయము భక్తి లేకపోతే బోడివాడ ఎక్కిపోమ్మని ఎలీసాను ఎలాగైతే ఆ రోజు బాలురు ఏడిపించారో అదే పరిస్థితి రోజు ఎవరికి వస్తుంది తెలుసా? మీ పిల్లలకి, నా పిల్లలకి కూడా వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక దేవుని ప్రవక్తను చూసి బోడివాడ అని కామెంట్ చేస్తున్నారంటే వాళ్ళు మూర్ఖులా కాదా? ఎవరు మూర్ఖులు? పెద్దవాడు కాదు మూర్ఖులు. ఇక్కడ ఎవరి గురించి నేను ప్రస్తావిస్తున్నాను? చిన్నపిల్లల గురించి ప్రస్తావిస్తున్నాను. ఎవరి గురించి బైబిల్లో రాయబడింది? చిన్న బాలుల గురించి రాయబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి శిష్యులు కొంతమంది ఆగే ప్రయత్నం చేస్తే ప్రభు ఏమన్నాడు? వారిని తీసుకురా, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అన్నాడు. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అని ఉపమాన రూపకంగా ఏ పిల్లలైతే చూపించారో అలాంటి పిల్లలే సొదొమ పట్టణంలోనూ ఈ రాజుల గ్రంథంలో ఎలా ఉన్నారు తెలుసా? దేవుని మాటలు అంటే లెక్క లేకుండా ఇదిగో లోకంలో చెడు కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళ్ళిపోతున్నటువంటి వారుగా ఉంటున్న వారిని చూస్తున్నప్పుడు, దేవుడా నాకు ఎందుకయ్యా పిల్లల్ని నువ్వు ఇచ్చావు అని చెప్పి మనము బాధపడాలి. కానీ ఒక తల్లి మాట్లాడుతున్న మాటలు మనం చూడాలి. ఈరోజు పిల్లల్ని కన్న తర్వాత ఆ తల్లి తన బిడ్డల్ని ఎలా పెంచింది, పెరిగినటువంటి ఆ పిల్లవాడి గురించి ఆ తల్లి మాట్లాడుతున్న మాటలు నిజంగా చూస్తేనండి ఆశ్చర్యం వేస్తుందండి. ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము
న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయంలో జరుగుతున్న సందర్భం, ఇశ్రాయేలీయులకి ఇదిగో ఇతర జనాంగానికి యుద్ధం జరుగుతున్న వేళ ఇదిగో యాబీరు అనేటువంటి రాజు కింద పనిచేస్తున్నటువంటి సీసెరా అనేటువంటి ఒక సైన్యాధిపతి ఉంటాడు. ఆ సైన్యాధిపతి అప్పుడున్న కాలంలో అతని దగ్గర ఉన్న రథాలు చాలా గొప్పవి, అతని దగ్గర ఉన్న యోధులు చాలా గొప్పవారు. ఇతను యుద్ధానికి వెళ్ళాడంటే ఎలాగైనా సరే అవతల వారిని ఓడించేటువంటి సమర్థుడు. అలాంటి ఒక సైన్యాధిపతి ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చి యుద్ధం చేశాడు. యుద్ధం చేసి ఓడిపోయి చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ సీసెరా అనేటువంటి సైన్యాధిపతి గురించి తన తల్లి ఎదురు చూస్తూ మాట్లాడుతున్న మాట ఒకసారి మనం 30వ వచనంలో చూద్దాం. 30వ వచనం 5వ అధ్యాయము. వారికి దొరకము కదా, దోపుడు సొమ్ము పంచుకొనుచున్నారు కదా, యోధులందరూ తలా యొక్క స్త్రీని తీసుకొందురు, ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుదురు. ఒక తల్లి తన యొక్క కుమారుడు గురించి మాట్లాడుతున్న మాట్లాడు తెలుసా? ఇశ్రాయేలు దేశానికి యుద్ధం చేయడానికి వెళ్ళాడు నా కొడుకు, తిరిగి వచ్చేటప్పుడు ఎలా వస్తాడు తెలుసా? ఒకరిని కాదంట, ఇద్దరు స్త్రీలను బందీగా తీసుకొస్తాడు. ఒక స్త్రీని ఏ రూపకంగా చూస్తున్నారు అని అంటే, యుద్ధానికి వెళ్ళిన తర్వాత అవతల వారిని ఓడించిన తర్వాత నేను వారిని ఎలా తీసుకురావచ్చు తెలుసా? నా గృహంలో బానిసలుగా ఉంచుకోవడానికి నేను స్త్రీలను తీసుకుని రావచ్చు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ తల్లి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నా కొడుకు ఇద్దరు అమ్మాయిలు తీసుకొస్తాడు అని అంటే, ఇంతకు ముందు ఈయన ఎన్ని యుద్ధాలకు వెళ్ళి ఉంటాడు, ఎంతమంది అమ్మాయిల్ని తీసుకొని వచ్చి ఉంటాడు. ఒక తల్లి మాట్లాడాల్సినటువంటి మాటేనా అది? న్యాయంగా నీ భార్యను జాగ్రత్తగా చూసుకో, నీ యొక్క భార్యతో నువ్వు కుటుంబాన్ని కొనసాగించు, ఇతరుల వైపు నువ్వు చూడకూడదు, ఇతరుల వైపు ఆశించకూడదని నేర్పించాల్సినటువంటి ఒక తల్లి తన కుమారుడు నుంచి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నా కుమారుడు తిరిగి వచ్చేటప్పుడు ఇద్దరు అమ్మాయిలు తీసుకొస్తాడు. ఇది బైబిల్ చరిత్ర. బయట చరిత్ర కూడా చెప్తాను. ఒక తల్లితో మాట్లాడుతున్నప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు లేచిపోయి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇరువురు కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుకొని ఇది తప్పు, ఎందుకంటే అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి జరిగి ఉంది కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి బలవంతంగా వెళ్ళి ఏం చేశారు, అమ్మాయి మనసు పిల్లలు మాట్లాడిన సువార్త 23వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చూద్దాం. గొప్ప జన సమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును. ఏమంటున్నారు యేసుక్రీస్తు ప్రభుల వారు? అనేక మంది తల్లులను చూస్తూ, ఇదిగో నన్ను ఈ విధంగా హింసకు గురి చేసినప్పుడు, నన్ను ఈ రకంగా శిలువ శిక్షను విధిస్తున్నప్పుడు మీరు నా కోసం బాధపడకండి. అప్పుడప్పుడు గుడ్ ఫ్రైడే రోజు ఎక్కడ లేని కన్నీళ్లను పొంగుకొని తీసుకొచ్చి మనం పొంగింపజేస్తాం కదా, మీరు నా కోసం కాదు ఏడవాల్సింది, మీరు ఇంటికి వెళ్ళి మీ పిల్లల కోసం మీరు ఏడవండి.
ఎందుకు మీ పిల్లల కోసం ఏడవాలి తెలుసా? మీరు బ్రతుకుతున్న సమాజము మంచిది కాదు, మీరు బ్రతుకుతున్న లోకము మంచిది కాదు. ఆ లోకము మీ పిల్లల్ని నాశనం చేస్తుంది, ఆ లోకము మీ పిల్లల్ని పాడు చేస్తుంది. ఇలాంటి పాడు సమాజంలో బ్రతుకుతున్నప్పుడు నీ పిల్లల కోసం నువ్వేం చేయాలి తెలుసా? ఏడవమన్నాడు దేవుడు. ఏమన్నాడు తెలుసా? బాధ వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆనందపడు, ఇంకా ఆనందపడు, నేను నీకు ఉన్నానని భరోసా ఇచ్చే దేవుడు ఒక సందర్భంలో మాత్రం ఏమంటున్నాడు తెలుసా? ఏడవమంటున్నాడు. దేనికోసం ఏడవమంటున్నాడు? నీ పిల్లల కోసం ఏడవమంటున్నాడు. ఎందుకు తెలుసా? నీ పిల్లలు సొదొమ పట్టణంలో ఉన్న బాలులాగా మారిపోతారు. నీ పిల్లలు ఇదిగో ప్రవక్త ఎలీసాను కామెంట్ చేసిన వారిగా మారిపోయే ప్రమాదము ఉంది. అలాంటి వారి నిమిత్తము నువ్వేం చేయాలో తెలుసా? ఏడవాలి. ఎందుకు ఏడవాలి అని అంటే, ఇదిగో నేను వారికి మీకు ఇచ్చింది నా కొరకు మీరు పెంచమని నేను ఇచ్చాను. గర్భఫలాలు మీకు ఇస్తుంది, గర్భఫలాలను నేను అందరికి ఇస్తుంది. వాళ్ళు నా కుమారులని సమాజం గుర్తించే విధంగా మీరు పెంచుతారని నేను మీకు గర్భఫలాలను ఇస్తున్నాను. మరి గర్భఫలాలను మీకు ఇస్తే మీరు ఏం చేస్తున్నారు? వారి కోసం ఏడవటం మానేసి దేనికోసం ఏడుస్తారు తెలుసా? ప్రభా నాకు ఇల్లు లేదు, ప్రభా నాకు బంగారం లేదు, ప్రభా నాకు ఉద్యోగం లేదు, ప్రభా బీపీ టాబ్లెట్లు వేసుకోలేకపోతున్నా, ప్రభా షుగర్ టాబ్లెట్లు వేసుకోలేకపోతున్నా, ఎప్పుడు ఇదే తంతుగారు బిడ్డలు నాకు ఇచ్చావు ప్రభా, ఈ లోక పరిస్థితులు బాగోలేవు ప్రభా, ఇదిగో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను ఆయన, వీరిని కాపాడు ప్రభా, వీరు మంచిగా బ్రతకాలి, వీరు నైతిక విలువలతో ఎదగాలి, వీరు నీ కొరకు బ్రతకాలి, వీరి గురించి ఎవరైనా మాట్లాడితే మంచి సాక్ష్యమే చెప్పాలి తప్ప చెడ్డ సాక్ష్యం చెప్పకూడదని భయముతో భక్తితో పిల్లల్ని ఎవరైనా పెంచుతున్నారా అంటే అటువంటి క్రైస్తవ దంపతులు చాలా అరుదుగా మారిపోయినది. చాలా బాధకరం. ఏవేవో విషయాలు చేయడానికి, ఏవేవో గొప్ప కార్యాలు చేయడానికి, మన స్టేటస్ ను చూపించుకోవడానికి, మన ప్రెస్టేజ్ను చూపించుకోవడానికి మనం ఎన్నెన్నో చేస్తున్నాం. కానీ భయముతో భక్తితో నా బిడ్డల్ని దైవికంగా పెంచాలి, దేవుని కొరకు పెంచాలనేటువంటి తల్లిదండ్రులు చాలా కొరతగా ఉన్నారు. మీరు ఎప్పుడైనా వాక్యాన్ని చదివారా? దేని కొరకు? మీ పిల్లల్ని పెంచడం కొరకు. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? దేని కొరకు? మీ పిల్లల్ని బాగు చేయటం కొరకు. కానీ ఇదిగో దేవుడు నీకు పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పెట్టింది ఎందుకో తెలుసా తల్లి? ఆ వాక్యాన్ని చదివి నీ బిడ్డలను దేవుని కొరకు పెంచడానికి. బైబిల్ నీకు దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా తండ్రి? ఇదిగో ఆ వాక్యాన్ని చదివి నీ బిడ్డలను నువ్వు పెంచడానికి. అందుకే ఎఫెసీ పత్రికకు రాయబడిన మాట మనం చూడగలిగితే, అపోస్తులైనటువంటి పౌలు గారు చెప్పిన మాటను ఒకసారి మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం ఉన్న మాటను మనం చూద్దాం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని. ఈ మాట ఎన్నిసార్లు వినలేదండి మీరు? ఎన్నిసార్లు వినలేదు? ఇంకా చాలా సార్లు మీరు వినగలుగుతారు. బోధలో పెంచండి, శిక్షలో పెంచండి అంటే ఎన్నిసార్లు మీరు వినలేదంటే మీరు విన్నారు. అయితే ఒక ప్రశ్న, నిజంగా మీరు పెంచుతున్నారా అలాగా? ఈరోజు దేవుడు ఈ కుటుంబంలో జరిగిన అద్భుత కార్యపు సంతోష కార్యంలో ఆ కుటుంబంతో మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుడు మీకు ఇస్తున్న బాధ్యత ఏంటో తెలుసా? గర్భఫలాన్ని ఇచ్చేది నేను, గర్భఫలాన్ని నేను మీకు ఇచ్చాను. ఎందుకు ఇచ్చానో తెలుసా? ఇదిగో వారు నా కుమార్తెలు అనబడాలి. వారిని చూసి ఇదిగో ఈమె నా కుమార్తె అని దేవుడు చెప్పగలగాలి. ఇదిగో సమాజం చూసి ఈమె దేవుని కుమార్తె, ఇతను దేవుని కుమారుడు చెప్పగలగాలి. ఆ స్థితిలో మీరు పెంచడానికే నేను మీకు పిల్లల్ని ఇచ్చాను. అంతకు మించి ఇదిగో పెరిగి పెద్ద అయిన తర్వాత, నేను ముసలివాడిని అయిపోయిన తర్వాత నా నోట్లో ముద్ద పెట్టడానికి ఇదిగో దేవుడు నీకు పిల్లలు ఇవ్వలేదు. సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు, వృద్ధాప్యం మందు దేవుడు నీకు అనుగ్రహించడానికి నీకు పిల్లలు ఇచ్చాడా? లేదా నువ్వు సంపాదించిన ఆస్తులు తర్వాత ఎవరో తింటారు, నా కొడుకు నా కుమార్తె తినాలని నీ ఆస్తుల కోసం దేవుడు పిల్లల్ని ఇచ్చాడా? కాదు. దేవుడు ఎందుకు పిల్లల్ని ఇచ్చాడో తెలుసా? తిరిగి నువ్వు వారిని దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా తిరిగి దేవునికి అప్పగించడానికి దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చాడు. అలా అప్పగించడానికి ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? వారిని పెంచాలి. పెంచే బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చాడు? నీకు ఇచ్చాడు. ఎలా పెంచాలి ప్రభు అని నువ్వు అడిగితే అని అంటున్నాడు, ఇదిగో ప్రభువు యొక్క శిక్షలో పెంచాలి, ప్రభువు యొక్క బోధలో పెంచాలి. ప్రభు యొక్క బోధలో పెంచటం అంటే అర్థం ఏంటో తెలుసా? వారిని దేవుని మాటలతో మనము పెంచాలి. వారిని దేవుని మాటలతో పెంచాలి. రాజసన్న సతీమణి గారికి కానీ, రాకేష్ అన్న సతీమణి గారికి కానీ ప్రేమపూర్వకంగా నేను చెబుతున్న మాట ఏంటో తెలుసా? నీ గృహంలో వీలైనంత వరకు దేవుని మాటల చేత నీ పిల్లల్ని పెంచే విధంగా చూడండి. భవిష్యత్తు బాగుండాలంటే,
వాళ్ళు ఉన్నత స్థితిలో ఉండాలంటే, వారు సంపూర్ణమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బ్రతకగలగాలంటే మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రభు యొక్క బోధన వారు పెంచండి. సండే స్కూల్కి వెళ్తేనో, లేకపోతే ఆదివారం చర్చికి వెళ్తేనో, లేకపోతే క్రిస్మస్కి వెళ్తేనో, లేకపోతే ప్రసంగాలు విని సభలకు వెళ్తేనో నీ బిడ్డలు మారిపోయే పరిస్థితులు ఈ రోజుల్లో లేవు. ఈ రోజుల్లో వినరు, మారరు. ఇలాంటి పరిస్థితులు మీరు అలాంటి సందర్భాలు చూడకండి. మీరు మొదటగా మీ గృహంలో వాక్యం చేత మీ బిడ్డల్ని పెంచితే సండే స్కూల్ వాళ్ళు బాగా వింటారు, చర్చిలో వాళ్ళు బాగా వింటారు, మీటింగ్స్ వాళ్ళు బాగా వింటారు, క్రిస్మస్ లో వాళ్ళు బాగా వింటారు. ఇంటి దగ్గర నీ డిసిప్లిన్ తప్పిందనుకో, ఇంటి దగ్గర నువ్వు చెప్పడం తప్పిందనుకో, మిగతా బయట జరిగేటువంటి కార్యక్రమాల్లో కూడా వాళ్ళు తప్పిపోతారు తప్ప వాళ్ళు నిలబడలేరు. అందుకని అంటున్నాడు, ప్రభు యొక్క బోధన పెంచు. ఎందుకు ఇన్ని వర్తమానాలు వింటున్నావు? ఎందుకు ఇన్ని వాక్యాలు వింటున్నావు? ఎందుకు వాక్యం అర్థం చేసుకుంటున్నావు అంటే నీ పిల్లల్ని పెంచడానికే, పక్కలు పెంచడం కోసం కాదు. ముందు నీ పిల్లల భవిష్యత్తును సమర్థవంతంగా తీర్చిదిద్దడానికి దేవుని సాగులు నిలబెట్టుకుని దేవుడి వాక్యం మాట్లాడుతున్నప్పుడు నీ పిల్లల గురించి ఆలోచించి వారిని దేవుని మాటలతో పెంచు. మళ్ళా ఆయన అదే మాటలు ఏమిటో తెలుసా? శిక్షణలో పెంచానంటే క్రమశిక్షణలో మనము పెట్టాలి. ఎవరిని? మన పిల్లల్ని. దేనికి క్రమశిక్షణ? ఉదయం లేచి స్నానం చేసి టిఫిన్ బాక్స్ పెట్టుకొని నువ్వు చక్కగా బస్ ఎక్కించి స్కూల్కి వెళ్ళిపోయే పని అయితే నువ్వు చక్కగా చేయగలుగుతావు. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి కావాల్సిన స్నాక్స్, వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులు చేయడంలో నువ్వు చక్కగా చేస్తావు. నువ్వు చెయ్యని వల్ల ఏంటంటే వాడు బూతులు మాట్లాడినా పట్టించుకో, వాడు అమ్మమ్మని తిట్టినా పట్టించుకో, నానమ్మని తిట్టినా పట్టించుకో. అరే భలే తిడుతున్నాడు, భలే మాటలు వస్తున్నాయని సంబరపడతావు. కానీ వాడు నోట్లో వచ్చేది బూతు మాట అని చెప్పి క్రమశిక్షణ చేస్తున్నావు నువ్వు. కొంతమంది పిల్లలు చక్కగా పెన్ను తీసుకొని నోట్ బుక్స్ మీద రాయరు. దేని మీద రాస్తారు తెలుసా? బైబిల్ పోయిన పుస్తకాలలో రాసేస్తుంటారు. అలా రాసేస్తున్న కొంతమంది తల్లిదండ్రులు ఏమన్నా తెలుసా? బుద్ధిగా చల్లం ఉండదు. ఆ బైబిల్ చింపేసినా తప్పేముందిలే, ఎవరొకరు వచ్చి ఉచిత బైబిల్ ఇస్తారు అనుకుంటారు తప్ప బుద్ధిగా చల్లడం వారికి ఉండటం లేదు. ఎందుకు ఇలాంటి పరిస్థితి అంటే వారి క్రమశిక్షణలో పెంచగలిగేటువంటి ఆలోచనలు మీకు లేవు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మీ పిల్లల్ని ఎలా పెంచాలంటే క్రమశిక్షణలో పెంచండి. క్రమశిక్షణలో పెంచకపోతే ఏమవుతారు తెలుసా? మూర్ఖులకు వక్రజనంగా వాళ్ళు మారిపోతారు. వారు అలా మారిపోకుండా దేవుని కుమారులుగా మారాలంటే వారికి దేవుని మాటలతో మీరు పెంచండి. వారికి దేవుని యొక్క క్రమశిక్షణలో మీరు వారిని పెంచాలి. అంత మాత్రమే కాదు, దేవుడు మన పిల్లల నుంచి కోరుకుంటున్నటువంటి మరికొన్ని విలువలను మనం చూడగలిగితే లూకా గారు రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము, లూకా గారు రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము 32వ వచనంలో ప్రభువుని గురించి చెప్పబడిన ప్రవచనము మరియా తల్లి గారి దగ్గరికి వచ్చి దేవుని దూత మాట్లాడుతున్న మాటను మనం చూద్దాం. 32వ వచనంలో, ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి బాధ్యతలను దేవదూత ఎవరికి అప్పగించేది తెలుసా? మరియకు అప్పగించింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న చాలా మంది తల్లులు మరియ కంటే జ్ఞానులు మీరని చెప్పడంలో ఏమాత్రం సందేహం కూడా లేదు. అంతంత అద్భుతమైనటువంటి జ్ఞానం మీరు కలిగి ఉన్నారు, అంతంత అద్భుతమైన స్థితిగతులు మీరు కలిగి ఉన్నారు, అంతంత అద్భుతమైనటువంటి స్థితిగతుల్లో మీరు బ్రతుకుతున్నారు. కానీ ఇదిగో దేవుడు నీకు కూడా కుమారుడిని, నీకు కూడా కుమార్తెనిచ్చి ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో ఈ కుమార్తె ఏమవ్వాలి తెలుసా? గొప్ప స్థితిలోనికి వెళ్ళాలి. ఈరోజు రాజేష్ అన్న కుటుంబానికైనా రాకేష్ అన్న కుటుంబానికైనా దేవుడు చెబుతున్న మాట ఏంటి తెలుసా? మీకు ఇచ్చిన ఇద్దరు పిల్లలు కూడా ఏ స్థితిలో ఉండాలి తెలుసా? గొప్ప స్థితిలో ఉండాలి. వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడితే ఎలా మాట్లాడాలి తెలుసా? గొప్పగా మాట్లాడాలి. వారి ఈ స్థితిని గురించి ఎవరైనా ప్రస్తావిస్తున్నప్పుడు గొప్పగానే ప్రస్తావించాలి. ఇది ఎవరి కోరిక తెలుసా? నీ కోరిక కాదు. నువ్వు అనుకుంటావు ఇంజనీర్ అయిపోవాలనుకుంటావు, డాక్టర్ అయిపోవాలనుకుంటావు, యాక్టర్ అయిపోవాలనుకుంటావు, పొలిటీషియన్ అయిపోవాలనుకుంటావు, అది అయిపోవాలనుకుంటావు, ఏదేదో అయిపోవాలనుకుంటావు. అందుకే మన పిల్లలు ఏదేదో అయిపోతున్నారు. తిన్న ఏది ఒకటి ఆడైపోతున్నారు. మొదట నువ్వు ఉండాల్సినటువంటి ఒక గొప్ప గోల్ ఏంటో తెలుసా? నా పిల్లలు గొప్ప వాళ్ళుగా ఉండాలి. ఎలా గొప్ప వాళ్ళు ఉండాలి తెలుసా? వారి గొప్పతనాన్ని గురించి మాట్లాడినప్పుడు ఎలాంటి మాట రాబడాలంట తెలుసా? వారు సర్వోన్నతుని కుమారుడు అనబడాలంట. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మరియా అప్పచెప్పినప్పుడు, ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మనం ప్రస్తావించినప్పుడు మరియా తల్లి గురించి ప్రస్తావించకుండా ఉండగలమా? ఎందుకంటే మరియా ఒక మాదిరికరమైన తల్లి. ప్రభువుని చిన్ననాటి నుంచే పెంచే విధానంలో తీసుకున్న జాగ్రత్తలు ఇన్ని జాగ్రత్తలు
కాదు. కానీ ఈరోజు అదే మరియ తల్లి మీ ముందు నిలబడింది. ఈరోజు రాకేష్ అన్న కుటుంబంలో ఉన్న సతీమ ఆ సిస్టర్ గైనా, లేకపోతే రాజేష్ అన్న సిస్టర్ గారికైనా మీ ముందు ఈరోజు ఎగ్జాంపుల్ ఎవరు నిలబడ్డారు తెలుసా? మరియ తల్లి నిలబడింది. ప్రభువుని పెంచి, ప్రభువుని మూర్ఖులకు ఒక్క జనం మధ్య నిలబెట్టి, ప్రభు యొక్క ఔన్నత్యాన్ని ఎలా ప్రపంచానికి చాటి చెప్పడానికి ఒక వ్యక్తిగా నిలబడిందో, ఈరోజు ఇదే మాటను దేవుడు నీతో నాతో సెలవిస్తున్నాడు. నేను మీకు బిడ్డల్ని ఇచ్చింది ఎందుకు తెలుసా? నా కుమార్తెలు, నా సర్వోన్నతుల కుమార్తెలు అని ఆయన గొప్పగా గర్వంగా నీ కుటుంబాన్ని చూసిన తర్వాత చెప్పుకోవడానికి బిడ్డల్ని ఇచ్చాడు. కానీ బాధ్యత ఎవరికి తెలుసా? తల్లిదండ్రులుగా మీ నలుగురిది, ఇద్దరు బిడ్డల విషయంలో మీ నలుగురు ఆలోచించుకోవాలి. వీరు గొప్ప స్థితిలోకి ఉండాలి. వీరిని మనం ఎలా పెంచాలి తెలుసా? వాక్యంలో పెంచాలి, క్రమశిక్షణలో పెంచాలి. ఈ వాక్యము క్రమశిక్షణలోనికి పెంచితే ఇదిగో వీరిని బట్టి ఎవరు గర్విస్తారు తెలుసా? దేవుడు గర్విస్తాడు. దేవుడు గర్వించే స్థాయిలోనికి మన బిడ్డలు రావాలి. దేవుడు గర్వించే స్థితిగతులలోనికి మన బిడ్డల్ని పెంచగలగాలి. ఎందుకో తెలుసా? ఇన్ని వేల కోట్ల మంది ఉన్నారు భూమి మీద. ఎంతమంది ఉన్నారు తెలుసా భూమి మీద? ఇప్పుడు 800 కోట్ల మంది ఉన్నారు. 800 కోట్ల మంది దేవుడికి సరిపోరా? ఒక మాట చెప్పండి నాకు. 800 కోట్ల మంది దేవుడికి సరిపోరా? చెప్పాలంటే సరిపోవట్లేదు. దేనికి సరిపోవట్లేదు తెలుసా? ఎవరిని చూద్దామన్నా ఒక్కడు కూడా మంచోడు కనబడట్లేదంట. ఒక్కడైనా నీతిమంతుడు ఒక్కడైనా ఉన్నాడని చూస్తున్నాడంటే ఆకాశం నుంచి, ఒక్కడు కూడా సరైనోడు కనబడట్లేదు. ఇప్పటి వరకు ఇటువంటి తరాలలో వేల కోట్ల మంది ప్రజలు నాశనంగానికి వెళ్ళిపోయిన తర్వాత నూతనంగా గర్భఫలాలు పొంది ఇదిగో చంటి బిడ్డలు ఎత్తుకొస్తున్న తల్లులతో దేవుడు మాట్లాడుతున్నాడు. కనీసం మీరైనా నేను కోరుకున్న కోరికను తీరుస్తారా? కనీసం మీ వైపు చూస్తున్నాను. గర్భఫలాన్ని నేను ఇచ్చాను, భర్తగా ఇచ్చింది, భార్యగా ఇచ్చింది. వివాహాలు చేయడానికి తల్లిదండ్రుల యొక్క గొప్పతనాలు కాదు, మీకు వివాహం చేయించింది నేను, గర్భఫలాన్ని ఇచ్చింది నేను. 800 కోట్ల మంది వైపు ఉన్నారు. సర్వనాశనం వైపు లోకం వైపు ఉంది, మొక్కల వైపు ఉంది, మూర్ఖుల వైపు ఉన్నారు, చంటి బిడ్డల వైపు ఉన్నారు. ఆ చంటి బిడ్డలను దేవుడు చూసి అడుగుతున్నాడు, తల్లిదండ్రులు మీరైనా నా కోసం పిల్లని మంచిగా పెంచగలుగుతారా? ఈరోజు ఈ కుటుంబం ఆ పరిస్థితిలోనికి పిల్లల్ని పెంచగలిగితే నిజంగా దేవుడు సంతోషిస్తాడు. అలా సంతోషానికి దేవునికి కారకులుగా ఈ కుటుంబాలు నిలబడాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ మరొకసారి సంపూర్ణ కుటుంబాలకి నా హృదయపూర్వకమైన ఆ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. తలలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం తండ్రి ప్రభువాని కొందనాలు. ఉదయకాల సమయం ఉందనైనా ఈ గృహంలో మాట్లాడిన కొద్ది మాటలు బట్టి ఉన్నారు. నీ మాటలు బట్టి ప్రభు ఎవరైతే పట్టబడ్డారో ప్రభా, వారు తమ గృహాల్లో ఉన్న బిడ్డలను ప్రభు జాగ్రత్తగా పదిలిపరిచి నీ శిక్షలోను తండ్రి నీ వాక్యంలోనే పెంచగలిగి మంచి స్థితిగతులు వారికి ఇవ్వండి ప్రభా. ఆయన ప్రాముఖ్యంగా రాజేశ్వర కుటుంబాన్ని, రాకేశ్వర కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని వారి ఇరువురి బిడ్డల్ని ప్రభు మీరు దీవించి ఆశీర్వదించు దేవా. వారి ఇరువురు మంచి ఉన్నత స్థాయిలో ఉండి ప్రభా, మంచి కుమార్తెలకు, దైవికమైనటువంటి కుమార్తెలకు మంచి పేరు పొందుకున్న స్థితిని వారికి దయచేయమని వేడుకుంటూ ప్రభువుని ప్రియరక్షకుడని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.